ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ. ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ విజయమ్మతో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్లోని విజయమ్మ నివాసానికి వెళ్లి ఆమెతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె హెల్త్ కండిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. సుమారు 30 నిమిషాల పాటు వారి సంభాషణ కొనసాగింది. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతలు లేవని, విజయమ్మపై ఉన్న అభిమానంతోనే ఆమెను జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారంటూ ఆయన అనుచరులు పేర్కొన్నారు. కాగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జేసీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్ల పాటు కొనసాగిన విషయం తెలిసిందే. వైఎస్ కేబినెట్లో జేసీ దివాకర్ రెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే టీడీపీలో కొనసాగుతున్న జేసీ కుటుంబం వైఎస్ విజయమ్మతో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాలు జేసీ ఫ్యామిలీని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. ముఖ్యంగా అయితే జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసి వారం రోజుల పాటు జైల్లోనే నిర్బంధించిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీ రాజకీయ భేటీనా లేక కుటుంబపరంగా కలిశారా అన్నది తెలియాల్సి ఉంది.